జై భీమ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందనూరు నాగరాజు, రాయలసీమ జోనల్ కన్వీనర్, వేపరాల చెరువు అక్రమ తవ్వకాలు, రాజ్యాంగ విరుద్ధమైన మట్టి దోపిడీ, వైసీపీ టీడీపీ నేతల నేరపూరిత కుమ్మక్కు, అధికారుల ప్రత్యక్ష సహకారంతో కొనసాగుతున్న కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం. రాయదుర్గ మండల వేపరాల గ్రామంలోని చెరువును ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తవ్వుతూ వందలాది ట్రిప్పుల మట్టిని ప్రతిరోజు కర్ణాటక రాష్ట్రం మొలకమూరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపుల ద్వారా ప్రతిరోజు లక్షలాది రూపాయలు, మొత్తంగా కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేరపూరిత మట్టి దందాలో మట్టి తవ్వకం వైసీపీకి చెందిన నాయకుల ఆధ్వర్యంలో జరుగుతుండగా, డబ్బులు వసూలు మరియు వ్యవహార నిర్వహణ మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు చేపడుతున్నారనే సమాచారం కలకలం రేపుతోంది. రాజకీయంగా పరస్పర ప్రత్యర్థులమని ప్రజలను మభ్యపెట్టే వైసీపీ టీడీపీ నేతలు అక్రమ సంపాదన అనే ఒక్క ప్రయోజనానికి మాత్రం రాజ్యాంగాన్ని, చట్టాలను, నైతికతను త్రోసిపుచ్చి కలిసి పనిచేస్తుండడం అత్యంత ఆందోళనకరం. ఇది కేవలం రాజకీయ అక్రమమే కాకుండా ప్రభుత్వ భూముల దోపిడీ, పర్యావరణ నాశనం, చిన్న తరహా నీటిపారుదల వనరుల ధ్వంసం, రాష్ట్ర ఆదాయానికి గండి వంటి తీవ్రమైన నేరాలకు సమానం. ఇంతటి భారీ స్థాయిలో అక్రమ మట్టి తరలింపు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, చిన్న తరహా నీటిపారుదల శాఖలకు చెందిన కొందరు అధికారులు చట్టబద్దమైన చర్యలు తీసుకోకుండా ఈ వైసీపీ టీడీపీ అక్రమ జాయింట్ వెంచర్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల నుండి వినిపిస్తున్నాయి. ఇది అధికార దుర్వినియోగం, విధి నిర్లక్ష్యం, నేరాలకు ఆశ్రయం కల్పించడం కిందకొస్తుందని డీఎస్పీ స్పష్టం చేస్తోంది.